నెల్లూరు జిల్లా కావలిలోని 34వ వార్డులో 20 అడుగుల భారీ గణనాథుని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మాజీ ఏఎంసీ చైర్మన్ మలిశెట్టి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేశారు. గణనాథుని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి దర్శించుకుని పూజలు చేశారు. గణపతి ఉత్సవాలను నిర్వహించిన మలిశెట్టి వెంకటేశ్వర్లను ఎమ్మెల్యే అభినందించారు. ఉత్సవాల్లో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. కలుగోలమ్మపేట సెంటర్లో మిత్రులు మలిశెట్టి ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవ కమిటీ నిర్వహిస్తున్నటువంటి నవరాత్రి గణేష్ ఉత్సవాల సందర్భంగా ఈ రోజున నేను ఇక్కడికి విచ్చేసడం జరిగింది. ముఖ్యంగా సోదరుడు కైలాసాన్ని చూపించాడు. కైలాసంలో గణేశుడు ఏ విధంగా ఉంటాడో అదేవిధంగా ఈ రోజున దేవతామూర్తులందరూ స్వాగత సత్కారాలతో అందరి నడుము మధ్య కావలి ప్రజలందరినీ కూడా ఒక స్వర్గసీమకు తీసుకుపోయినట్టుగా ఈరోజు రూపకల్పనలో వారు తీసుకున్న చొరవ, ఉత్సవ కమిటీ చేసినటువంటి కష్టం ఈరోజు ప్రజల కళ్ళల్లో ఆనందాల మధ్య వాళ్ళకి ఫలితం దక్కిందని కూడా ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నా. ఒక మంచి కార్యక్రమం. కావలి ప్రజలు కష్టాల కడలోనే కాదు, నిరంతరం కూడా ప్రజలు కూడా ఆనంద డోలికల మధ్య కూడా ఉండాలి. అదేవిధంగా ఎప్పుడు కూడా ప్రజలకు రిక్రియేషన్ ఉండాలి, మానసిక ప్రశాంతత కూడా ప్రజలకు అందించాలనే ఆలోచనతో ఈ రోజున సోదరుడు చేసినటువంటి కార్యక్రమాన్ని అతని మిత్రుల బృందాన్ని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. మరింత సేవా కార్యక్రమాలు, దైవ చింతన కార్యక్రమాలు కూడా వారు ఇంకా నిర్వహించాలని కూడా ఈ సందర్భంగా వారిని కోరుకుంటూ అందరి యొక్క కూడా గణేశుని దీవెనలు ఉండాలని, కావలి సుభిక్షంగా ఉండాలని, ఆ గణేశుని యొక్క ఆశీస్సులు కావలికి ఎప్పుడు కూడా నిండుగా మెండుగా ఉండి కావలిని కాపాడాలని ఆ దేవదేవుని కూడా కోరుకుంటూ ఈ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ 9 రోజులు, 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు దేవుణ్ణి కొలిచి దేవుని సాగనంపేటప్పుడు మనం చేసే చిన్న చిన్న కార్యక్రమాల వల్ల దేవుని అపకీర్తిని మనందరం కూడా తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా, వాలంటీర్లందరూ కూడా దేవుని నిమజ్జన కార్యక్రమంలో ప్రశాంతంగా, ఎటువంటి వ్యసనాలకు బానిస కాకుండా ప్రశాంతంగా దేవుణ్ణి సాగనంపి కావలి ప్రశాంతతకి భంగం కలగకుండా పర్యావరణాన్ని కాపాడుకుంటూ కావలిని ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు పుష్టిగా ఉండేటట్టుగా అందరూ కూడా ముందుకు నడవాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం.